ఎన్జీఆర్ ఆరోగ్య సమస్యలకు చక్కని పరిష్కారం డాక్టర్ ఎన్జీఆర్. ఈ రోజు డాక్టర్ ఎన్జీఆర్ లో డాక్టర్ ఠాగూర్ మోహన్ గాంధీ వివరిస్తున్న హెర్నియా గురించి తెలుసుకుందాం. ఎన్జీఆర్ ప్రేక్షకులకు నమస్కారములు. నా పేరు డాక్టర్ ఠాగూర్ మోహన్. నేను ఎవేర్ గ్లోబల్ హాస్పిటల్ ఎల్బీ నగర్లో లాప్రోస్కోపిక్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ అండ్ బెరియాట్రిక్ సర్జన్గా వర్క్ చేస్తున్నాను. సో ఇవాళ మనం హెర్నియా గురించి తెలుసుకుందాం. అసలు హెర్నియా అంటే ఏమిటి? ఫస్ట్ పాయింట్ ఏంటి, హెర్నియా అనేది అబ్డామిన్ అంటే మనకి అబ్డామిన్లో మజిల్స్ వీక్ వల్ల వస్తుంది. మజిల్స్లో గ్యాప్ ఏమైనా ఉంటే, మామూలుగా ఏంటంటే మజిల్స్ మనం అబ్డామినల్ ప్రెషర్ పెరిగినప్పుడు కాఫ్ చేసినా, దగ్గినా, స్నీజ్ చేసినా, తుమ్మినా మన మజిల్స్ కంట్రాక్ట్ అయ్యి లోపల ఉన్న ఆర్గాన్స్ కానీ ఇంటెస్టైన్స్ ఏది కూడా బయటకు మనకు కనపడం. కాకపోతే ఒక్కోసారి ఈ మజిల్స్ వీక్గా ఉండటం వల్ల, మజిల్స్ వీక్ ఎందువల్ల వస్తుందో తర్వాత మాట్లాడదు, చాలా కారణాలు ఉంటాయి. ఈ మజిల్స్ వీక్ ఉండటం వల్ల ఆ మజిల్స్లో డిఫెక్ట్ గ్యాప్ వచ్చి మనం లోపల ఇంట్రాబ్డామినల్గా లోపల కడుపు లోపల ప్రెషర్ పెరిగినప్పుడు, దగ్గినా, తుమ్మినా, ఏం చేసినా ప్రెషర్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఆ గ్యాప్ నుంచి లోపల ఇంటెస్టైన్స్ ఫ్యాట్ అవ్వచ్చు, ఇంటెస్టైన్స్ అవ్వచ్చు, ఏదైనా బయటికి చొచ్చుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. మనకి బయటకు ఒక లంప్, ఒక వాపులాగా బయటకు వస్తుంది. అది ఆటోమేటిక్గా మళ్ళీ వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో దీన్ని హెర్నియా అంటాం అన్నమాట. సో యాక్చువల్గా మన హెర్నియాని చాలా రకాల పదాలతోటి మనం చెప్తూ ఉంటాం, రకరకాల హెర్నియా మాట్లాడుతాం. సో అవన్నీ ఏంటంటే యూజువల్గా ప్రతిదానికి కారణం ఇంచుమించు ఒకటే, కానీ ఉన్న ప్లేస్ బట్టి అది ఏ ప్లేస్లో వస్తుందో దాని ప్రకారం దాని ప్రకారం పేరు మారుస్తాం అనమాట. ఇది యూజువల్గా రెండు కారణాలు. ఒకటి హెర్నియా రావడానికి కారణం, మొదటి కారణం ఏంటంటే పుట్టుకతో వచ్చేది. యాక్చువల్లీ పుట్టుతో అంటే పుట్టినప్పుడే రావాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా అబ్డామిన్కి మన స్క్రోటంకి కనెక్షన్ ఉంటుంది. ఈ కనెక్షన్ యూజువల్గా ఏంటంటే 1 year వచ్చే టైంకి, బేబీకి 1 year వచ్చే టైంకి ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది. ఒక్కోసారి ఈ కనెక్షన్ క్లోజ్ అవ్వదు. క్లోజ్ అవ్వకుండా ఆ కనెక్షన్ ఉండిపోతుంది, కానీ దానివల్ల ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ తర్వాత సపోజ్ పర్సన్కి ఒక 20 years, 15 years, 25 yearsకి వచ్చేటప్పటికి ఆ స్లోగా ఉన్న కమ్యూనికేషన్ రెండింటికి అబ్డామిన్కి స్క్రోటంకి ఏదైతే కనెక్షన్ ఉందో అందులోకి ఫ్లూయిడ్ వెళ్ళే అవకాశం ఉంది. లేకపోతే కనెక్షన్ కనుక పెద్దదైతే అందులోకి ఇంటెస్టైన్స్ అది కానీ ఫ్యాట్ కానీ వెళ్ళే అవకాశం ఉంది. ఇదన్నీ ఎప్పుడు తెలుస్తుందంటే అగైన్ మనం దగ్గినప్పుడు కానీ, ఇంట్రాబ్డామినల్ ప్రెషర్ పెరిగినప్పుడు కానీ బయటకు వస్తుంది. కాబట్టి అప్పుడు మనకు ఒక వాపు కింద బయటకు వస్తుంది. ప్రెషర్ తగ్గిపోగానే మనం పడుకోగానే ఆటోమేటిక్ ప్రెషర్ ఉండదు, కాబట్టి ఆ లంప్, ఆ వాపు వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఇది కంజెంటల్ హెర్నియా అంటాం. ఇది ఒకటి. ఇది తప్పించి మిగతావన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఉండే ప్లేస్ బట్టి ఫెమరల్ హెర్నియా అంటే అది ఫెమరల్ హెర్నియా కానీ, లేకపోతే లంబార్ హెర్నియా కానీ, స్పిజలియన్ హెర్నియా, గ్లూటిల్ హెర్నియాస్, ఆబ్స్ట్రేటర్ హెర్నియా, ఇవన్నీ డిఫరెంట్ నేమ్స్. ఎక్కడైతే వస్తున్నాయో కానీ మెకానిజం ఒకటే. ఒక చోట ఉండాల్సిన ఆర్గాన్స్ ప్రెషర్ పెరగటం వల్ల కానీ, లేకపోతే ఆటోమేటిక్గా చిన్న కమ్యూనికేషన్ ఉండటం వల్ల ఇంకో ప్లేస్కు చొచ్చుకుని వస్తే దాన్ని హెర్నియా అంటాం. అది ఉన్న ప్లేస్ బట్టి రకరకాల పేర్లతో పిలుస్తున్నాం. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే 2 రకాల హెర్నియాస్ అనేది ఇంపార్టెంట్. ఒకటి ఇంతకుముందు ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి ఆపరేషన్ తర్వాత మజిల్స్ వీక్ అయిపోతే, లేకపోతే కుట్లు, రకరకాల కారణాలు ఉంటాయి. పేషెంట్ బాడీ మజిల్స్ వీక్ అవ్వచ్చు, లేకపోతే సర్జన్ ఫాల్ట్ అవ్వచ్చు, లేకపోతే వాడిన సూచన మెటీరియల్ బ్రేక్ అయిపోవచ్చు. ఏ కారణమైనా సరే ఆ మజిల్స్ 2 దగ్గర తీసి కుట్టిన తర్వాత ఆ కుట్లు ఊడిపోతే మజిల్స్ దూరంగా వెళ్ళిపోతాయి. దూరంగా వెళ్ళిపోవడం వల్ల, కానీ స్కిన్ ఇంటాక్ట్గా ఉండటం వల్ల ఇమీడియట్గా ప్రాబ్లం ఉండదు. తర్వాత ఈ హెర్నియా అనేది బయటపడుతుంది అన్నమాట. హెర్నియా సమస్య గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హెర్నియాకి వేరే రకమైన ట్రీట్మెంట్ ఏమి లేదు. ఓన్లీ ఒకటే ట్రీట్మెంట్ ఏంటంటే సర్జరీ చేయించుకోవాలి. సో ఇంతకుముందు రకరకాల ఆపరేషన్స్ ఉన్నాయి హెర్నియా చేయడానికి. అసలు హెర్నియా ఆపరేషన్ ముందు అసలు ఎందుకు ఆపరేషన్ చేయించుకోవాలి, దానివల్ల వచ్చే నష్టాలు ఏంటి అలా వదిలేస్తే. ఫస్ట్ పాయింట్ ఏంటంటే హెర్నియాకి వల్ల నేను చెప్పిన కాంప్లికేషన్ లేకపోతే అన్కాంప్లికేటెడ్ హెర్నియాకి రావడానికి ఇంట్రాబ్డామినల్ ప్రెషర్ పెరిగినప్పుడు బయటకు వస్తుంది, ప్రెషర్ తగ్గినప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది. సో నుంచున్నప్పుడు బయటకు వస్తుంది, పడుకున్నప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇలా అయినంతసేపు ఏమాత్రం ప్రాబ్లం లేదు. కానీ ఎప్పుడైతే ఒకసారి హెర్నియా
అక్కడ బయటకు వచ్చి అలా ఉండిపోతుందో, వెనకాల అక్కడ ఉండిపోతుందో దాన్ని ఇర్రెడ్యూసిబుల్ హెర్నియా అంటాం. ఆ ఇర్రెడ్యూసిబుల్ హెర్నియాకి ఒకవేళ తర్వాత రక్త ప్రసారం తగ్గిపోతే నెమ్మదిగా అది లోపలికి వెళ్ళకపోతే అబ్స్ట్రక్టెడ్ హెర్నియా అవుతుంది. రక్త ప్రసారం తగ్గిపోతే అది దాన్ని స్ట్రాంగులేటెడ్ హెర్నియా అంటాం. ఈ ఒక్కో సీక్వెన్స్ బట్టి, ప్రాబ్లమ్స్ బట్టి అబ్స్ట్రక్టెడ్ హెర్నియా, ఇన్కార్సరేటెడ్ హెర్నియా, స్ట్రాంగులేటెడ్ హెర్నియా అంటాం. ఇవన్నీ కాంప్లికేషన్స్ అన్నమాట. ఇవి కనుక జరిగినప్పుడు ఎమర్జెన్సీ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. స్ట్రాంగులేటెడ్ హెర్నియా అయితే వితిన్ ఫ్యూ అవర్స్లో చేసేయాలి. అబ్స్ట్రక్టెడ్ హెర్నియా అయితే వీలైన తొందరలో చేయాలి. సో ఆపరేషన్ అనేది కంపల్సరీ. సో ఏం ఆపరేషన్ చేస్తాం, ఎలా చేస్తాం? సో మెయిన్ థింగ్ ఏంటంటే ఆపరేషన్ అనేది లాప్రోస్కోపిక్ విధానం ద్వారా చేయొచ్చు. ఇంతకుముందు హెర్నియా ఆపరేషన్స్ అనేవి చాలా కట్ చేసి ఎక్కడే హెర్నియా వస్తే అక్కడ, గ్రాయిన్ హెర్నియాస్ అంటే మొలలో వచ్చే హెర్నియాస్ ఒక 7-8 సెంటీమీటర్స్ కట్ చేయటం, లేకపోతే ఎక్కడైతే అబ్డోమన్ మీద ఇన్సెషనల్ హెర్నియాస్ అంటాం, ఆపరేషన్ తర్వాత వచ్చిన హెర్నియాలు పైనుంచి వరకు కట్ చేయటం, వీటిని కట్ చేసి ఏవైతే బయటకు వచ్చిన ఆర్గాన్స్ అన్ని లోపలికి పెట్టి ఆ మజిల్స్ పైన కుట్టేసి ఆ పైన ఇంకో మెష్ వేస్తాం. ఈ మెష్ ఏంటంటే ఆర్టిఫిషియల్ నెట్ లాంటిది, ఆర్టిఫిషియల్ మెష్ చేసి దీనికోసం ఎక్స్ట్రా సపోర్ట్ కోసం ఇది వేసి సర్జరీ చేస్తామన్నమాట. దీన్ని ఓపెన్ విధానం అంటాం. దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే వూండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, వూండ్ ఇన్ఫెక్షన్స్ కానీ, పోస్ట్ ఆపరేటివ్ పెయిన్, ఆపరేషన్ తర్వాత నొప్పి కానీ, లేదా బ్యాక్ టు నార్మల్ యాక్టివిటీస్ తొందరగా వాళ్ళ పనిలోకి వెళ్ళటం కానీ కొద్దిగా లేట్ అయ్యే అవకాశం ఉంది. సో రీసెంట్ టెక్నాలజీ ఏంటంటే మొత్తం అంతా రీసెంట్ టెక్నాలజీ ఆల్మోస్ట్ 15-20 ఇయర్స్ నుంచి ఉన్నది. ఇది లాప్రోస్కోపిక్ విధానం ద్వారా చేయొచ్చు. అంటే చిన్న కన్నాలు పెట్టి ఏ రకమైన హెర్నియా అయినా ఇలా చేయొచ్చు. చిన్న కన్నాలు పెట్టి 3-4 కన్నాలు పెట్టి ఒకటేమో 10 మిల్లీమీటర్స్ అంటే 1 సెంటీమీటర్ ఉంటుంది, మిగతా 5 మిల్లీమీటర్స్ 1/2 సెంటీమీటర్ ఉంటుంది. ఇక 3 కన్నాలు పెట్టి లాప్రోస్కోపిక్ విధానం ద్వారా కెమెరా విధానం వాడి మనం హెర్నియా చేయొచ్చు, ఈ హెర్నియా ఆపరేషన్ చేయొచ్చు. సో ఆపరేషన్ మనం ఓపెన్ ఆపరేషన్ చేసినా లాప్రోస్కోపిక్ విధానం చేసినా ఒకటే, అంటే మెష్ హెర్నియా రెడ్యూస్ చేయటం, ఒక మెష్ వాడటం, మళ్ళీ క్లోజ్ చేయటం. సో కాకపోతే ఏంటంటే ఓపెన్ ఆపరేషన్కి లాప్రోస్కోపిక్కి మెయిన్ అడ్వాంటేజ్ ఇందాక చెప్పినట్టు లాప్రోస్కోపిక్ విధానంలో పెయిన్ తక్కువ ఉంటుంది, మళ్ళీ బ్యాక్ టు నార్మల్ యాక్టివిటీస్ తొందరగా వెళ్ళిపోయే అవకాశం ఉంది, ఆపరేషన్ నుంచి హాస్పిటల్ నుంచి తొందరగా డిశ్చార్జ్ అయిపోవచ్చు. సో వూండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లైక్ వూండ్కి ఇన్ఫెక్షన్స్ అనేది కూడా లాప్రోస్కోపిక్ విధానం ద్వారా, ఎందుకంటే కట్స్ చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి ఇలాగ వూండ్ ఇన్ఫెక్షన్ ప్రాబ్లమ్స్ చాలా తక్కువ ఉంటాయి. సో హెర్నియా మళ్ళీ తిరిగి రావచ్చా? సరిగ్గా ఆపరేషన్ సరిగ్గా కరెక్ట్గా చేస్తే హెర్నియా వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది, కాకపోతే ఛాన్సెస్ 0 కాదు. ఎప్పుడైనా హెర్నియా వచ్చిందంటే ఆల్రెడీ దెర్ ఇస్ అ ప్రాబ్లమ్, దెర్ ఇస్ వీక్నెస్ ఇన్ ద మజిల్స్. స్మోకింగ్ చేసే వాళ్ళలో ఈ ప్రాబ్లమ్ ఎక్కువ ఉంటుంది. సో కొల్లాజన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే హెర్నియా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాకపోతే ఒకసారి ఆపరేషన్ చేసిన తర్వాత తిరిగి వచ్చే ఛాన్స్ ఆల్మోస్ట్ 5% కంటే ఎక్కువ ఉండకూడదు కరెక్ట్గా ఆపరేషన్ చేస్తే. సో ఈ లాప్రోస్కోపిక్ విధానం ద్వారా గ్రాయిన్ హెర్నియాస్ అంటే మనం 2 టైప్స్ అంటాం, ఫెమరల్ హెర్నియా అంటాం, లేకపోతే ఇంగ్వైనల్ హెర్నియా అంటాం. ఇది లాప్రోస్కోపిక్ విధానం ద్వారా చేయొచ్చు. ఆ తర్వాత లేకపోతే ఇన్సిషనల్ హెర్నియాస్ చెప్పినట్టంటే అది కూడా 3 కన్నాలు ఫ్లాంక్లో పెట్టి మెష్ కడుపు లోపల పెడతామన్నమాట. సో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే లాప్రోస్కోపిక్ ఇన్సిషనల్ హెర్నియాస్ అంటే వెంట్రల్ హెర్నియాస్ అంటాం. ద మెయిన్ ప్రాబ్లం ఒకటి ఏంటంటే కాస్ట్కి వచ్చేటికి దీనికి స్పెషల్ మెష్ వాడాలి. ఓపెన్ మెథడ్లో ఏంటంటే మజిల్ పైన మనం మెష్ పెడుతున్నాం, లాప్రోస్కోపిక్ ద్వారా ఏంటంటే మజిల్ కింద మెష్ పెడుతున్నాం. సో మజిల్ కింద మెష్ పెట్టినప్పుడు ఈ మెష్ ఇంటెస్టైన్స్ తోటి కాంటాక్ట్ ఉంటుంది కాబట్టి ఇంటెస్టైన్స్కి దీనికి కనెక్షన్స్ ఫిస్టులాస్ అంటాం, కనెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందుకు ఈ మెష్కి ఒక స్పెషల్ కోటెడ్ మెటీరియల్ వస్తుంది. ఈ కోటెడ్ మెటీరియల్ రావటం వల్ల దీని స్పెషల్ మెష్ అంటాం, దీని కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో లాప్రోస్కోపిక్ ఇన్సిషనల్ హెర్నియా ద్వారా వల్ల వాడుతున్నట్టు ఓన్లీ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, కానీ మెష్ వల్ల మిగతావన్నీ కూడా అడ్వాంటేజెస్. ఓపెన్ ఆపరేషన్ ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, అన్ని అడ్వాంటేజెస్ లాప్రోస్కోపిక్ విధానం ద్వారా ఉంది. సో ఎక్సెప్ట్ అఫోర్డబుల్ పేషెంట్స్ అందరికీ కూడా ద బెస్ట్ వే టు ట్రీట్ ఈజ్ ఓన్లీ బై లాప్రోస్కోపిక్ మెథడ్. సో తిరిగి హెర్నియా వచ్చే అవకాశం ఇలా చేస్తే తక్కువ ఉంటుంది. సో అట్ ది సేమ్ టైం లాప్రోస్కోపిక్ మెష్ని స్క్రూస్ పెట్టి ఫిక్స్ చేయాలి. సో బేసిక్గా ఏంటంటే చెప్పదలిచింది కాస్ట్ ఫ్యాక్టర్ తప్పితే మిగతా ఫ్యాక్టర్స్ ఏమి ప్రాబ్లమ్స్ అనేవి లేవు హెర్నియాకి. ఆరోగ్య సమస్యలకు చక్కని పరిష్కారం డాక్టర్ ఎన్జీఆర్. చూద్దామా? ఆధునిక జీవన విధానంలో చాలామందిని ఇబ్బంది పెడుతున్నది ఒబేసిటీ. ఒబేసిటీ అంటే స్థూలకాయము.
మన యొక్క జీవన విధానాన్ని బట్టి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్య నియమాలు కానివ్వండి, ఆహార నియమాలు, జీవన విధానాన్ని బట్టి చాలామంది ముఖ్యంగా స్త్రీలలో ఈ ఒబేసిటీ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. దీనికి ముఖ్యంగా థైరాయిడ్, హైపోథైరాయిడిజం వల్ల ఫిమేల్స్లో హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయ్యి వెయిట్ ఎక్కువ పెరిగేదానికి అవకాశం ఉన్నది. అలాగే ఎక్కువ తీపి పదార్థాలు తిన్నవారు, సరైన ఎక్సర్సైజ్ వ్యాయామం లేని వాళ్ళు, అవసరానికంటే ఎక్కువ తిన్నవారిలో ఈ ఒబేసిటీ వస్తున్నది. ఒబేసిటీ తగ్గించుకోవాలంటే ముఖ్యంగా ఆహార నియమాలు పాటించాలి, అవసరమైన ఎక్సర్సైజ్ చేయాలి. ముఖ్యంగా ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటే వాటిని చెక్ చేసుకునేదానికి మందులు వాడాలి. హోమియోపతి వైద్య విధానంలో ఖచ్చితంగా స్థూలకాయం తగ్గించుకోవడానికి మందులు ఉన్నాయి. హోమియోపతి వైద్య విధానంలో రోగ లక్షణాలను బట్టి రోగికి మేము మందులు ఇస్తాము. కాబట్టి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ప్లస్ రోగిలో ఉన్న మానసిక పరిస్థితి అన్నిటిని కూడా దత్త కలిపి హోమియోపతి వైద్యం జరుగుతుంది. ఈ స్థూలకాయంకు ప్రతి ఒక్కరు కూడా హోమియోపతి వైద్యము పాటిస్తే, హోమియోపతి విధానాన్ని తీసుకోగలిగితే తప్పకుండా ఈ స్థూలకాయాన్ని నుంచి విముక్తి కలగవచ్చు. స్త్రీలలో ముఖ్యంగా మెన్సెస్ ఇరెగ్యులారిటీ వల్ల కూడా ఈ ఒబేసిటీ వస్తుంది. మెన్సెస్ ఇరెగ్యులారిటీకి మళ్ళీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వలన స్త్రీలలో ముఖ్యంగా ఈ ఒబేసిటీ వస్తున్నది. ఈ ఒబేసిటీకి తగ్గించుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా హోమియోపతి వైద్యుని సంప్రదించి హోమియోపతి వైద్య విధానాన్ని అనుసరించి హోమియోపతి వైద్యాన్ని తీసుకోగలిగితే తప్పకుండా మీరు ఒబేసిటీ నుంచి త్వరగా చేరుకోగలరు. మీరు ఒబేసిటీ వల్ల ఎంతో మానసికంగా కూడా బాధపడుతుంటారు. 10 మందిలోకి పోవాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా మానసికమైన గిల్టీ ఫీల్ అవుతూ ఉంటారు. అవన్నీ కూడా మేము పరిగణలోకి తీసుకొని వైద్యం చేస్తాము. ప్రతి ఒక్కరు కూడా హోమియోపతి వైద్యం వల్ల మంచి మేలు కలుగుతుంది. ఎన్నో కేసులు మేము నయం చేస్తున్నాము హోమియోపతిలో. తప్పకుండా మీకు ఈ యొక్క అధిక బరువు నుండి తక్కువ బరువుకు వచ్చే అవకాశం ఉంది. హోమియోపతి వైద్యంలో ఈ ఒబేసిటీ నుంచి తగ్గించడానికి ముఖ్యంగా కొన్ని మందులు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి కాల్కేరియా కార్బు, బెరైటా కార్బు, కోనియము, ఫైటోలెక్క, అయోడియము, థైరాయిడినము, ఇంకా కొన్ని మందులు వారి యొక్క శారీరక పరిస్థితులు, మానసిక పరిస్థితులు బట్టి అనుభవజ్ఞులైన హోమియోపతి వైద్యులు, పట్టభద్రులైన హోమియో వైద్యులు కన్సల్ట్ అయితే మీరు తప్పకుండా మీ యొక్క అనారోగ్యం గురించి విముక్తి కాగలరు. ప్రస్తుత కాలంలో ఒబేసిటీకి కూడా ముఖ్య కారణము మనము బయట దొరికే పిజ్జా కార్నర్లలో తినే ఆహారాలలో స్వీటు, ఐస్ క్రీమ్స్ ఎక్కువ తిని ఎక్కువ నిద్ర లేకుండా ఉండడము, సరైన టైంలో నిద్రపోకపోవడము, సరైన టైంలో ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా ఒబేసిటీకి ముఖ్య కారణము. ఈ ఒబేసిటీలో నుంచి విముక్తి పొందాలంటే శారీరకమైన వ్యాయామంతో పాటు ఆహార నియమాలు, సరైన మందులు వాడితే ఈ యొక్క స్థూలకాయం నుంచి విముక్తి వస్తుంది. ఫ్యూచర్లో ఈ స్థూలకాయం నుంచి బయటపడకపోతే శారీరకమైన బాధలే కాకుండా మానసిక బాధలు, గుండె జబ్బులు, రక్తపోటు, అతి ప్రమాదకరమైన వ్యాధులకు కూడా గురయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి ఎప్పుడైతే మనం తినే ఆహారానికంటే కూడా వెయిట్ పెరుగుతున్నామో అని అనిపిస్తే వెంటనే సరైన డాక్టర్ను సంప్రదించి సరైన వైద్యం తీసుకొని ఈ ఊబకాయం నుంచి విముక్తి కలగాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం ఆధునిక కాలంలో మానవుని యొక్క ఆహార నియమాలు, జీవన విధానాన్ని పెట్టి చూస్తే చాలామంది వెన్నుపూస నొప్పితో, బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నారు. వీటికి కారణము ముఖ్యంగా ఎక్కువ టైమును కూర్చొని ఉండుట. ముఖ్యంగా ఈ బ్యాక్ పెయిన్ అనేది సర్వైకల్ స్పాండిలైటిస్, లంబార్ స్పాండిలైటిస్ అంటారు. దీని ఎక్కువగా కాల్షియం వీక్నెస్ వల్ల వస్తుంది, కాల్షియం డెఫిషియన్సీ వల్ల వస్తుంది. ముఖ్యంగా స్త్రీల్లో ఎక్కువ మందికి వస్తుంది. అలాగే కూర్చొని కంప్యూటర్ ముందు ఎక్కువసేపు మెడను కిందికి ఉంచి చేస్తున్న వాళ్ళలో వస్తుంది. అలాగే బ్యాక్ పెయిన్ ముఖ్యంగా ఎక్కువ స్థూలకాయం ఉన్న వారికి కానీ, జన్యుపరమైన వ్యాధులు ఉన్న వారికి కానీ,
కొన్ని అంటువ్యాధులు ఉన్నవాళ్ళు కానీ టీబీ ఉన్నవారికి కానీ ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నది. దీని నుంచి బయటపడాలి అంటే ప్రతి ఒక్కరు కూడా తన యొక్క బరువును నియంత్రణ చేసుకోవాలి, తన యొక్క జీవన విధానంలో మార్పులు చేసుకోవాలి. అలాగే కాల్షియం డెఫిషియన్సీ ఉంటే కాల్షియం సంబంధమైన ఆహారాలు తీసుకోవాలి. ఎక్కువ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఎక్స్రే కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ తీసుకుంటే దానికి ఎందుకు వస్తున్న కారణం తెలుస్తుంది. ఆ కారణాలను బట్టి కూడా సరైన వైద్యం చేయించుకుంటే ఈ బ్యాక్ పెయిన్ నుంచి విముక్తి కలగవచ్చు. హోమియోపతి వైద్యానికి వస్తే హోమియోపతిలో ఎక్కువ బ్యాక్ పెయిన్ ఏ టైంలో వస్తుంది, ఎలా ఉంటుంది నొప్పి, కంటిన్యూగా ఉంటుందా నొప్పి, ఆగాగి వస్తుందా, ఇలాంటి యొక్క లక్షణాలను బట్టి హోమియోపతి వైద్యం యొక్క చికిత్స ఉంటుంది. హోమియోపతి వైద్యంలో చికిత్స చేయాలంటే మాకు మానసికమైన లక్షణాలు, శారీరకమైన లక్షణాలను రెండింటిని రెండు జమ చేసి ఒక విధమైన మందులు మేము ఇస్తాము. కాబట్టి మొత్తం శరీరంలో ఉన్న అన్ని రకాలైన అనారోగ్య లక్షణాలను హోమియోపతి వైద్యంలో ఒకేసారి నయం చేయటకు వీలవుతుంది. వెన్నుపూసకు హోమియోపతి వైద్యంలో చాలా మంచి మందులు ఉన్నాయండి. ఈ బోన్ యొక్క వీక్నెస్ అయితే కాల్షియం వీక్నెస్ ఉంటే కాల్షియం క్యాల్కేరియా ఫాస్ అని ఉన్నది, క్యాల్కేరియా ఫ్లోర్ అని ఉన్నది. సన్నగా ఉన్న వ్యక్తికి క్యాల్కేరియా ఫాస్ తీసుకోవచ్చు. వ్యక్తి కొద్దిగా లావుగా ఉండి బాధపడుతుంటే నొప్పితో క్యాల్కేరియా కార్బు, క్యాల్కేరియా ఫ్లోరు, రూటా, నాట్రమోరు, రూస్టాక్స్, ఇపటోరియము అనే మందులు చాలా చక్కగా పనిచేస్తాయి. ఈ మందులన్నీ కూడా నొప్పికి పనిచేస్తాయి. కానీ వారి యొక్క మానసిక పరిస్థితి, వారి యొక్క లక్షణాలను బట్టి మందుల్లో మార్పు చేస్తూ ఉంటారు డాక్టర్లు. సో మీకు సహజంగా నొప్పులకు క్యాల్కేరియా కార్బు కానివ్వండి, రూస్టాక్స్, ఆర్నికా, నాట్రమోరు ఈ మందులు వాడుకోవచ్చును. ఇది ఈరోజు ఎపిసోడ్. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.